హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే వైద్యం ఇప్పుడు కాకినాడలోనూ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కాకినాడ మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని ఆసుపత్రి సెంటర్ హెడ్ అండ్ అంజిబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సెంటర్ హెడ్ అండ్ అంజిబాబు మాట్లాడుతూ తల తిరగడం, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి చికిత్స కోసం కాకినాడ మెడికోవర్ ఆసుపత్రిని ఆశ్రయించారని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తలలోని రక్తనాళాల్లో గడ్డకట్టిన సమస్య ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో న్యూరో విభాగానికి చెందిన వైద్యులు ఎండోవాస్కులర్ సర్జరీ చేయాలని సూచించామని, అనంతరం రోగి బెంగళూరులోని ఆసుపత్రులకు వెళ్లి సంప్రదించగా అక్కడి వైద్యులు కూడా ఇదే విధమైన శస్త్రచికిత్స అవసరమని సూచించడంతో తిరిగి కాకినాడ మెడికోవర్ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. రోగికి తొడభాగం నుంచి ప్రత్యేక వైరు ద్వారా తలలోని రక్తనాళాలకు చేరుకుని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. తలకు ఎటువంటి గాయం చేయకుండా ఈ చికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, బీపీ, గుండె పనితీరు సాధారణంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ తరహా ఆధునిక వైద్యం ఇకపై కాకినాడ మెడికోవర్ ఆసుపత్రిలో కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు లింగోలు చందు, కృష్ణ భాస్కర్, శ్రావణ్, అజయ్, రాకేష్, అరవింద్, రత్న మౌనిక, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ మొత్తం కాయిలింగ్ ప్రొసీజర్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అరుదైన కేసు అన్నమాట. అది మన కాకినాడలో మెడికోవర్ హాస్పిటల్లో జరిగింది. ఇలా జరగడానికి మెయిన్ ఏంటంటే మనకి టీం ఉంది. లైక్ మా న్యూరో చీఫ్ డాక్టర్ లింగోల్ చందు సార్, న్యూరో సర్జన్ సార్ ఆధ్వర్యంలో, అలాగే న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ భాస్కర్ సారు, అలాగే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ గారు, అండ్ మా ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టీం డాక్టర్ అజయ్ సారు అండ్ డాక్టర్ అరవింద్ సారు, మొత్తం అందరూ ఒక టీం వర్క్ చేసి ఈ కేసుని ఇక్కడ జరిగింది. ఎందుకంటే తల ఓపెన్ చేయకుండా తొడలోంచి మనం వైర్ పంపించి రక్తనాళాలను రిపేర్ చేయడం అన్నమాట. ఇది ఖర్చుతో కూడుకున్న పద్ధతి. అలాగే చాలా మంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటారు. ఇక్కడ జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మా దగ్గర రెండో కేసు. సో రెండు సక్సెస్ అయ్యాక ప్రెస్ మీట్ పెడదామని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. సో సెకండ్ కేసు. దీని గురించి మరింత వివరంగా మన న్యూరో చీఫ్ చందు సార్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ లింగోల్ చందు, కన్సల్టెంట్ చీఫ్ న్యూరో సర్జన్ మెడికల్ హాస్పిటల్ కాకినాడ. ముఖ్యంగా ఈ కేసు ఎన్యూరిజం, ఇది చాలా పెద్ద ఎన్యూరిజం. ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంది సైజ్. అంటే జైంట్ ఎన్యూరిజం అంటారు. సో దానికి ఏంటంటే సర్జరీ చేద్దామా లేకపోతే కాయిలింగ్కి వెళ్దామా అనుకున్నాం. అంటే కాయిలింగ్ అనేది కొంచెం అఫోర్డబుల్ ఇష్యూ కూడా ఉంటుంది. సేఫే కానీ అఫోర్డబుల్ ఇష్యూ, అంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పేషెంట్ అటెండెన్స్ వాళ్ళు కూడా వాళ్ళతో డిస్కస్ చేసాము. ఫస్ట్ ఓపెన్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ మనం వెనక్కి స్టెప్ బ్యాక్ చేసాం. ఓపెన్కి వెళ్ళడం అంత సేఫ్ కాదు అనిపించి పేషెంట్స్ మళ్ళీ కన్విన్స్ చేసాం. వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా పెట్టి చెప్పాము. వాళ్ళు కొన్నా బెంగళూరు వెళ్తామంటే ఓకే మీరు వెళ్ళొచ్చు, ఒకసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పాము. బెంగళూరు నిమ్హాన్స్కి వెళ్ళి వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు. మనమైతే ఏమైతే మాట్లాడాము, ఇక్కడ రిస్క్స్ ఏముంటాయి, అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పాము. అది చెప్పిన తర్వాత మా చీఫ్ న్యూరో ఫిజిషియన్ ఇంటర్వెన్షనిస్ట్ భాస్కర్ గారితో కూడా డిస్కస్ చేశాను. డిస్కస్ చేసి కాన్ఫిడెంట్గా మనం కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్, మనం హ్యాండిల్ చేయగలం, మనం చేద్దామని చెప్పారు. సో ఆయన ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసి కేసుని మన ఏ బెస్ట్ సెంటర్స్లో ఏ రిజల్ట్స్ అయితే తేగలిగామో ఆ రిజల్ట్స్ తీసుకొచ్చాము. సో కేసు డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు కృష్ణ భాస్కర్ గారు అండ్ ఆయన టీమ్ శ్రావణ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కృష్ణ భాస్కర్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్. సో ఈ కేసు మా దగ్గరికి వచ్చేసరికి సార్ చెప్పినట్టుగా ఇది చాలా పెద్ద ఎన్యూరిజం. అంటే ఎన్యూరిజం అంటే ఏంటంటే ఈ రక్తనాళాల యొక్క గోడలు బలహీన పడతాయి. అధిక రక్తపోటు వల్ల కానీ ఎథెరోస్క్లెరోసిస్ వల్ల కానీ పెద్దగా ఉబ్బుతాయి అనమాట. దీన్ని ఎన్యూరిజం అంటారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే సడన్ గా బీపీ పెరిగిన అది పగిలి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో దీన్ని ముందు సర్జికల్ గా కాదు, ఎండోవాస్కులర్ గా అనే పద్ధతి ఉంటుంది. ఎండోవాస్కులర్ పద్ధతి అంటే ఏంటంటే మనం బ్రెయిన్ ఇక్కడ ఓపెన్ చేయకుండా తొడ నుంచి పెద్ద రక్తనాళం ద్వారా బ్రెయిన్ లోకి రీచ్ అయ్యి ఆ యొక్క ఉబ్బుపోయిన భాగాన్ని తీగల ద్వారా కాయిల్ చేస్తాం. అలాగే ఆ ఎన్యూరిజం లోకి ఆ యొక్క ఉబ్బిపోయిన భాగంలోకి ఫ్లో వెళ్లకుండా ఒక స్టెంట్ పెడతాం.
అంటే ఏమవుతుందంటే ఒక స్టెంట్ పెట్టడం ద్వారా ఆ యొక్క ఎన్యూరిజం లోకి బ్లడ్ వెళ్లకుండా డైరెక్ట్ గా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. సో స్లోగా ఎన్యూరిజం అనేది ఇంకిపోతుంది. దీన్నే మనం ఫ్లో డైవర్షన్ అండ్ కాయిలింగ్ అనే పద్ధతి అంటాం. ఇది ఎండోవాస్కులర్ పద్ధతి. అండ్ ఇది వితౌట్ మనం బ్రెయిన్ ఓపెన్ చేయకుండా పేషెంట్ కి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. సార్ చెప్పినట్టుగా ఇది రెండో కేసు మా దగ్గర చేయడము, రెండు బాగానే సక్సెస్ అయినాయి. సో దీని ఒక అడ్వాంటేజెస్ అదే ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం మోస్ట్లీ ఆ కేసుని. అండ్ తర్వాత పోస్ట్ ప్రొసీజర్ తర్వాత 2-3 days వాటర్ తర్వాత పేషెంట్ బాగా నడుస్తుంది, మాట్లాడుతుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా రాలేదు. సో ఇదొక మనం సేఫ్ పద్ధతి. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇది యూజువల్ గా హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి బిగ్ సిటీస్ లో చేస్తారు. కానీ ఇది ఇక్కడ మనం చేయగలిగాం ఇక్కడ ఈ ప్రొసీజర్. కారణం ఏంటంటే మెయిన్ మనకి చాలా టీం ఉంది కాబట్టి అంత ధైర్యంగా తీసుకోగలిగాం. ఇప్పుడు గమ్మున ప్రొసీజర్ లో మనకి బ్యాకప్ మా చీఫ్ న్యూరో సర్జన్ గారు చందు సార్ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మేము అందరం ముందుకెళ్ళాం. తర్వాత మా టీంలో న్యూగా డాక్టర్ శ్రవణ్ గారు కూడా వచ్చారు. మరి వారి ఎక్స్పీరియన్స్, వారి సహకారం కూడా మాకు బాగా తోడైంది. అట్ సేమ్ టైం ఆ ఎనస్థీసియా ప్రొసీజర్ చేస్తున్నంత సేపు కూడా ఆ ఒక దాదాపు ఉన్న టైం కూడా ఇంటెన్సివిస్ట్ టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీం కూడా చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చింది. ఆ పేషెంట్ ఆపరేషన్ అయిన 3-4 days కూడా క్రిటికల్ కేర్ టీం, న్యూరో సర్జరీ గారు, మేము, తర్వాత డాక్టర్ శ్రవణ్ గారు కూడా చాలా కేర్ఫుల్ గా క్రిటికల్ గా టీం మేము చేసి ఒక 2 కేసులు సక్సెస్ఫుల్ గా చేయగలిగాం ఈ ఊర్లో మెయిన్ ప్రాబ్లం చెప్పినట్టయితే ఖర్చుతో కూడింది. అయినా కానీ మేము పేషెంట్స్ బాగా కౌన్సిల్ చేసాము. సెకండ్ ఒపీనియన్ వాళ్ళు నిమ్మెన్స్ కి శ్రీచిత్రకి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడే చేయించుకున్నారు. అండ్ మాకు మెయిన్ ఏంటంటే మా సెంటర్ హెడ్ అంజిబాబు గారు కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా సార్ ఇక్కడ చెయ్యండి అని, నేను ఉన్నానని చెప్పి మా అందరిని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. సో ఎస్, అందరికీ కూడా మా టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అండ్ అటువంటి టఫ్ ప్రొసీజర్ ఇక్కడ చేయగలిగాము అంటే డెఫినెట్ గా ఇది ఒక టీం సపోర్ట్ ఉండడం వల్ల. అండ్ చాలా ఆనందంగా ఉంది. మేము ఇద్దరు పేషెంట్స్ కి మేము మంచి రిజల్ట్ ఇవ్వగలిగాం టీం ద్వారా. పేషెంట్ టు పేషెంట్ బేస్ చేసుకుని మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకసారి, లేదంటే మేము సర్జన్ తో డిస్కస్ చేసుకుని మీరు చేస్తే బాగుంటుంది, మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము చేస్తే మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని డిస్కస్ చేసుకుని పేషెంట్స్ కూడా 2 ఆప్షన్స్ చెప్పి, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు అని అన్ని చెప్పుకుని అందరం కలిసి చేయాల్సిన ట్రీట్మెంట్ ఇది. మన హాస్పిటల్లో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే ఇలా ఓపెన్ సర్జరీస్ చేసే చందు సార్ ఉన్నారు. తర్వాత ఇంటర్వెన్షనల్ రేడియాలజీ లేదా ఎండోవాస్కులర్ పద్ధతిలో చేసే ట్రీట్మెంట్ చేయడానికి హస్కర్ గారు ఉన్నారు, నేనున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ పేషెంట్ కి ఏంటంటే ఎండోవాస్కులర్ సర్జరీ ఎలాగా చేయడం జరిగింది. ఈ చేసే టైంలో కూడా మేము అనుకున్నట్టుగా ఎప్పుడు సక్సెస్ అవడానికి గ్యారంటీ లేదు. చేసే టైంలో ఒకసారిగా అది రక్తనాళం చిట్లిపోవడము ఇవన్నీ ఛాన్స్ ఉంటుంది. సో దానికి మాకు కూడా ఏంటంటే సర్జన్ బ్యాకప్ ఉండాలన్నమాట. ఎనీ టైం సపోజ్ ఇప్పుడు మనకి కడుపులో ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నది, దానికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేద్దాం అనుకుంటాం. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న కీ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ కంతిని, క్యాన్సర్ గడ్డ ఏదో ఉందో తీయడానికి అనుకుంటాం. ఆ తీసే టైంలో ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లం వచ్చి ఆ లాప్రోస్కోపిక్ పద్ధతిలో అంటే పొట్టంతా కోసి లోపలికి తీసే పద్ధతిలో చేయలేకపోతే దాన్ని ఓపెన్ సర్జరీలోకి మార్చుకోవాల్సిన అవసరం పడొచ్చు. అంటే మొత్తం పొట్ట కోసి తీసే అవకాశం పడొచ్చు అనమాట. అలాగే మేము చేస్తున్నప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు న్యూరో సర్జన్ అవసరం పడచ్చు. అంటే వెంటనే చేస్తున్న ప్రొసీజర్ టైంలో మాకు ప్రాబ్లం వస్తే ఈ ఓపెన్ సర్జరీ చేసే సార్ ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్ళాలనుకుంటాం. అలాగే ప్రొసీజర్ టైంలో పేషెంట్ బీపీ, హార్ట్ రేటు చాలా కంట్రోల్ గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ రక్తనాళం అక్కడ వీక్ గా ఉందన్నమాట. ఎక్కువ బీపీ పెరిగినా చేసినా మళ్ళీ ఇంకొకసారి బ్లీడింగ్ అవ్వడము ఈ ప్రమాదం ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే మనకి ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ టీమ్ సపోర్ట్ చాలా అవసరం అనమాట. సో ఈ పేషెంట్ కి ఏంటంటే మనం ఎండోవాస్కులర్ పద్ధతిలో ట్రీట్ చేసాము. ఇంకొకటి ఏంటంటే ప్రొసీజర్ చేయడమే కాదు, ప్రొసీజర్ చేసే ముందు వెనకాల పేషెంట్ గురించి ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అవన్నీ ట్రీట్మెంట్ చేసే టీమ్ ఆఫ్ డాక్టర్స్ పూర్తిగా అవగాహన ఉండాలన్నమాట. సో ఆ అవగాహన ఉన్నప్పుడే పేషెంట్ కి ఏమేం ప్రాబ్లం రావచ్చో ముందుగా మనం ప్రిపేర్ అయి ఉండడం. ప్రొసీజర్ చేసిన తర్వాత స్టంట్ పెడితే, లేదంటే ఒక 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ స్టంట్ బ్లాక్ అయితే దానికి పేషెంట్ కి ఏం కంప్లైంట్ వస్తుంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయగలము అన్ని కూడా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. సో మాకు అందరూ టీం అందరూ ఉండడం, ఎనస్థీషియా టీము, న్యూరో సర్జరీ టీము, ఇలా ఇంటర్వెన్షన్ నా కొలీగ్ ఇలా డాక్టర్ హస్కర్ వీళ్ళందరూ ఉండడంతో ఈ పేషెంట్ కి చాలా ఏ ప్రాబ్లమ్ లేకుండా చాలా సాఫ్ట్ గా ప్రొసీజర్ అయిపోయింది. ప్రొసీజర్ తర్వాత మా ప్రొసీజర్ సోమవారం నాడు చేసాము. మంగళవారం, బుధవారం కూడా పేషెంట్ ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో కూడా చాలా క్లోజ్ గా చూసుకున్నాము. ఏ చిన్న కాంప్లికేషన్ కూడా లేకుండా ప్రొసీజర్ ముందు అంటే మత్తు ఇచ్చే ముందు పేషెంట్ ఎలా ఉన్నారో మత్తులో బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా, అంటే కాలు వీక్నెస్ రావడం కానీ అలా ఏం కొత్తగా ఏమి రాకుండా ముందు ఎలా ఉన్నారో సేమ్ అలాగే తర్వాత కూడా ఉన్నారన్నమాట. అసలు చిన్న కాంప్లికేషన్ కూడా జరగకుండా జరిగింది. నెక్స్ట్ ఇదేంటంటే ఇంకొక 2 ఇష్యూస్ చెప్పాల్సినవి. ఒకటి కాస్ట్ గురించి, ఒకటి అసలు కాకినాడలో చేయొచ్చా, హయ్యర్ సెంటర్ కి తీసుకెళ్లాలా. మనం హయ్యర్ సెంటర్ సపోజ్ ఇప్పుడు పేషెంట్ చాలా రిచ్ గా ఉన్నాడు,
ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన 2 విషయాలు అనమాట. ఒకటి ఏంటంటే పేషెంట్ ఎఫోర్డబిలిటీ. డెఫినెట్ గా కాకినాడతో కంపేర్ చేస్తే హైదరాబాద్ లోనో వేరే బెంగళూరులోనో ఎక్కడో చోట మనకి మంచి ట్రీట్మెంట్, మంచి ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ రొటీన్ గా ఇటువంటి ప్రొసీజర్ చేసే డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకి రొటీన్ గా ప్రాబ్లమ్ అన్ని సార్లు మనకి హైదరాబాద్ తీసుకెళ్లేదాకా టైం ఉంటుందా లేదా. ఇప్పుడు ఒక్కొక్కసారి హైదరాబాద్ తీసుకెళ్లే లోపల మన చేజారిపోతే ఉపయోగం లేదు కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో జరిగే ట్రీట్మెంట్ అంతా ఇక్కడ కూడా అవైలబిలిటీలో ఉంది. అన్ని సార్లు మనకి హైదరాబాద్ లేదా బెంగళూరు తీసుకెళ్లే అంత టైం ఉండకపోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ అవకాశం ఇక్కడ కూడా ఉంది. ప్లస్ హైదరాబాద్ లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయగలరో అటువంటి ట్రీట్మెంట్ మనం చేసాం. దాని ప్రూఫే మన అవుట్కమ్ అనమాట. మనం చాలా మంచిగా ఏ ప్రాబ్లమ్ లేకుండా పేషెంట్ బాగా ట్రీట్ చేయగలరు. ఇంకొకటి ఫైనాన్సెస్ కూడా డెఫినెట్ గా హైదరాబాద్ తో కంపేర్ చేస్తే మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ లేదంటే ఎక్స్పెండిచర్ పరంగా చూస్తే మనం డెఫినెట్ గా ఇంకా తక్కువ రేట్ లో చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఈ ప్రొసీజర్ చాలా తక్కువ రేట్ చేసామని కాదు, బట్ డెఫినెట్ గా ఏంటంటే సిటీస్ తో కంపేర్ చేస్తే మనం డెఫినెట్ గా తక్కువ రేట్ చేయొచ్చు అనమాట. సో ఇది వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను నిషేధిద్దామనే అంశంపై అవగాహన ర్యాలీ. ఆనంద భారతి గ్రౌండ్స్ లో జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరా భక్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే వైద్యం ఇప్పుడు కాకినాడలో. అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన కాకినాడ మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు. కాకినాడ రూరల్ చీడిగ బైపాస్ రోడ్ లో జరిగిన టిప్పర్ లారీ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ఒక్కో కుటుంబానికి తక్షణ సహాయంగా ₹1,00,000 చెక్కు అందజేత. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.